ఇవి ఫోక్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ గోల్డ్ కన్నా ఎక్కువగా ధగధగామని మెరిసిపోతున్నాయి. మన ఊర్లలో సంక్రాంతి, దసరా, ఉగాది ఈ టైంలో ఎగ్జిబిషన్లు ఏ విధంగా జరుగుతాయో అదే విధంగా రంజాన్ సందర్భంగా హైదరాబాద్లో అక్కడక్కడ కొన్ని ప్లేసుల్లో దావతే రంజాన్ అని చెప్పి ఎగ్జిబిషన్ లాగా ఏర్పాటు చేస్తారు. మరి నాకు గుడి మల్కాపూర్లో కింగ్స్ ప్యాలెస్ దగ్గర ఈ దావతే రంజాన్ అయితే పెట్టారు. మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం రంజాన్ ముందు రోజు వరకు ఈ దావతే రంజాన్ ఉంటుంది. అయితే మనం గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసుకుంటే మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈ దావతే రంజాన్లో చాలా ఫుడ్ కోర్ట్స్ పెట్టారు. మేము ఫస్ట్గా కబాబ్ తీసుకున్నాము. కబాబ్ అయితే ఎక్కడైనా టేస్ట్గానే ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ నేను కునాఫా ఆర్డర్ చేయడానికి వెళ్ళాను. మా హస్బెండ్ అప్పుడే చిల్లీ చికెన్ తీసుకుంటారని చెప్పి ఈ స్టాల్ దగ్గర చిల్లీ చికెన్ తీసుకున్నారు. పాప మా హస్బెండ్ చిల్లీ చికెన్ ఇవ్వమంటే ఇదేదో వంకాయ చికెన్ ఇచ్చి ఇదే చిల్లీ చికెన్ అన్నాడు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగన కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగన కొడుకులండి, దొంగన ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఉత్తి పసుపు వాసనే వస్తుంది. ఫుడ్కి అయితే పేరు పెట్టకూడదు కానీ రివ్యూ అయితే జెన్యున్గా ఇవ్వాలి కదా, అందుకే చెప్తున్నాను. టేస్ట్ అయితే అసలు బాగలేదు. నెక్స్ట్ కునాఫా తీసుకున్నాము. ఇది కునాఫా, దీంట్లో క్రీమ్, చీజ్ వేసి ఘీ వేసి చేస్తాడు. అవన్నీ వేస్తాడు. చాలా టేస్టీగా ఉంది. ఘీ కూడా మంచి ప్యూర్గా ఉంది. మంచి గుమగుమలాడి వాసన వచ్చేస్తుంది. కునాఫా తినకపోతే మాత్రం ఒక మంచి టేస్ట్ మనం మిస్ అయిపోయినట్లే. అందుకే మేమైతే అసలు ఈ టేస్ట్ని చాలా బాగా ఆస్వాదించాము. చాలా బాగా అనిపించింది. ఓన్లీ ఈ కునాఫా కోసమే మేము నెక్స్ట్ డే కూడా వెళ్ళి తినొచ్చాము. ఇక్కడ హెర్బల్ చూరన్ స్టాల్ అయితే ఉంది. దీంట్లో ఏమైనా మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ ట్యాబ్లెట్స్ లాగా, ఈ చాక్లెట్స్ లాగా ఉన్నాయి కదా, ఇవి తింటే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందంట. ఈ ఎగ్జిబిషన్ రంజాన్ ముందు రోజు వరకు ఉంటుంది. పిల్లలకి కూడా ఆడుకోవడానికి బాగానే ఉంది. టాయ్స్ కూడా అమ్ముతున్నారు. నెక్స్ట్ బట్టలు అవన్నీ అమ్ముతున్నారు. ఎగ్జిబిషన్ అయితే బాగానే ఉంది. మీరు వెళ్ళాలి అనుకుంటే మాత్రం గుడి మల్కాపూర్లో కింగ్స్ ప్యాలెస్ అని చెప్పి గూగుల్ మ్యాప్లో లొకేషన్ అయితే వస్తుంది. అది పెట్టుకొని మనం వెళ్ళొచ్చు. ఇక్కడ అగరబత్తీలు, పెర్ఫ్యూమ్స్ అమ్ముతున్నారు. వాసన అయితే చాలా బాగా అనిపిస్తుంది. అంతేకాకుండా డ్రెస్సెస్, బెడ్షీట్స్, ఇంకా రకరకాల యాక్సెసరీస్ అవన్నీ అమ్ముతున్నారు. ఈ దావతే రంజాన్ ఈవినింగ్ 6 o'clock నుంచి మార్నింగ్ 4 o'clock దాకా ఉంటుంది. తిని తిరిగి అలసిపోయిన తర్వాత మసాజ్ చేయించుకోవడానికి మసాజ్ చైర్ కూడా ఉంది. ఏదైనా 500 అంట. డ్రెస్సెస్ అయితే చాలా ఉన్నాయి. మనం క్వాలిటీ ఎలా ఉందో జాగ్రత్తగా చూసి మరీ చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ లైటింగ్లో ఏది చూసుకున్నా మనకి బాగానే అనిపిస్తుంది. అందుకే క్లాత్ని మరీ దగ్గరగా చూసి తీసుకోవాలి. మనం షోరూంలో తీసుకుంటే మాత్రం రిటర్న్, రీప్లేస్ 2 ఉంటాయి. ఇక్కడ మాత్రం ఇలాంటి ఏం ఉండదు. అందుకే జాగ్రత్తగా చూసి మరీ తీసుకోవాలి. ఇవి ఫోక్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ చూడడానికి గోల్డ్ కన్నా ఎక్కువగా ధగధగామని మెరిసిపోతున్నాయి. ఇవే కాకుండా మనకి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, కార్పెట్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. ఇంకా హోమ్ డెకర్స్ అయితే చాలా ఉన్నాయి. మీరు వెళ్ళాలి అనుకుంటే రంజాన్ ముందు రోజు వరకు ఈ దావతే రంజాన్ ఉంటుంది. అంత దూరం వెళ్ళి చూడడానికి టైం లేని వాళ్ళు మాత్రం ఈ వీడియో చూసి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్.